సార్లు మనకు నెలకి జీతం వచ్చిందనుకోండి, సరిగ్గా లెక్కలు చూసుకోకుండానే మనం ఆ డబ్బులు ఉన్నాయిలే అని మనసులో కాన్ఫిడెంట్గా ఉంటాం. కానీ నెలాఖరికి వచ్చేసరికి తెలుస్తుంది డబ్బులు ఉన్నాయా లేదా అని. అంటే మన మనసు ఏం చేస్తుందంటే కొన్నిసార్లు మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. మన మనసు మాయలో పడిపోయి మనం కొన్నిసార్లు సరిగ్గా చూసుకోం. కొంతమంది వ్యాపారంలో ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది కూడా చూసుకోరు, ఎంత లాభం వస్తుంది అనేది కూడా చూసుకోరు అనమాట. అంటే వాళ్ళ గట్ ఫీలింగ్ వల్ల లేకపోతే ఏదో దానివల్ల ఏంటంటే వాళ్ళు నిజాన్ని సరిగ్గా గుర్తించలేరు అనమాట. నిజాన్ని సరిగ్గా గుర్తించలేరు. ఎప్పుడన్నా సరే నిజాన్ని సరిగ్గా గుర్తించలేకపోతే అబద్ధాల మీదే మనం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే ఏమవుద్దంటే ఏదో ఒక రోజు మనం బాధపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనమాట. ఉదాహరణకి ఇప్పుడు నాకు రాఖీ బాగా సన్నిహితుడు అనుకోండి. ఇప్పుడు రాఖీ పలానా డాక్టర్ బాగా చూస్తాడన్నా అని చెప్పాడు అనుకోండి నాకు. ఇప్పుడు నేను గుడ్డిగా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతానా పోనా చెప్పండి? ఎందుకని? డాక్టర్ మీద నమ్మకం కాదు, మనిషి మీద నమ్మకం. ఇట్లా మనం ఏమనుకుంటామంటే కొన్ని అభిప్రాయాలు, మన నమ్మకాలు మనలో ఉంటే మనం నమ్మిన నమ్మకాలకి అనుగుణంగా ఏదైనా సమాచారం దొరికిందంటే ఆ సమాచారం అంతా మనకు మంచి చేస్తుందని భ్రమలో బ్రతికేస్తూ ఉంటాం అనమాట. మనం కొన్ని సిద్ధాంతాలు నమ్ముతాం. ఉదాహరణకి ఈ పార్టీ అయితే నాకు మంచి చేస్తుందని కొంతమంది నమ్ముతారు. ఉదాహరణకు కొంతమంది కొన్ని పార్టీల్లో ఎందుకు చేరతారనంటే ఈ పార్టీ అయితే, ఈ నాయకుడు అయితే మంచి నాయకుడు అని నమ్ముతారు. కొన్నిసార్లు చెడ్డ పని చేసాడు అనుకోండి, నిజంగానే ఆ రాజకీయ నాయకుడు ఒక చెడ్డ పని చేసాడు అనుకోండి, వీళ్ళు దాన్ని నమ్మరు. ఎందుకు నమ్మరు? లేదు మా నాయకుడు అట్టటోడు కాదు, మా నాయకుడు అట్టాడు పని చేయడు, లేదా ఇద్దరు చూడు పోయిన ఆయన ఎలక్షన్స్కి ముందు ఇన్ని ఉద్యోగాలు ఇస్తానని హామీ చేశాడు, ఇప్పుడే ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి ప్రతిపక్ష పార్టీ చెప్పింది అనుకోండి, నమ్మరు. ఆపోజిట్ మీడియా ఏదైనా ప్రచారం చేస్తుంది అనుకోండి, నమ్మరు. ఎందుకనంటే వాళ్ళ నమ్మకాలే వాళ్ళ జీవితాల్ని నడిపిస్తూ ఉంటాయి. వాళ్ళు ఒకరిని నమ్మిన తర్వాత, ఒక పార్టీని నమ్మేసిన తర్వాత ఇంకా దాని ప్రకారమే వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఒక కోణంగా ఆలోచిస్తారో, ఇప్పుడు ఎవరన్నా చూడండి, ఒకే విధంగా ఆలోచించే వాళ్ళందరూ ఒక గ్రూప్గా తయారవుతారు. అవునా కాదా? ఉదాహరణకి ఒక పార్టీ గురించి ఆలోచించే వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఫామ్ అవుతారు అనమాట. దేవుడి గురించి ఆలోచించేవాళ్ళు, ఏ దేవుడి గురించి ఆలోచించేవాళ్ళు ఆ దేవుడి గురించి ఆలోచించేవాళ్ళు ఒక గ్రూప్గా ఫామ్ అవుతారు. ఎందుకనంటే ఎవరైతే తనలాగే ఆలోచిస్తున్నారో, తనలాంటి మెంటాలిటీ అయితే ఉంటుందో వాళ్ళ వైపు మనిషి ఆకర్షించబడిపోతూ ఉంటాడు అనమాట. అతనికే తెలియదు అతను నిజం వైపు ఆకర్షించబడుతున్నాడా, అబద్ధం వైపు ఆకర్షించబడుతున్నాడా అనేది కూడా తెలియదు. ఏమనుకుంటాడనంటే అతను నమ్మిందే నిజం అనుకుంటాడు. ఉదాహరణకి ఈ దేవుడే నిజం అనుకున్నట్లయితే ఆ వ్యక్తి ఫోన్లో యూట్యూబ్లో చూసేటప్పుడు కూడా ఈ దేవుడే నిజమైన దేవుడు అనే వీడియోలు వస్తాయి, కానీ వేరే వీడియోలు రావు. ఉదాహరణకి రాబోయే రోజుల్లో మార్కెట్ పడిపోబోతుందన్నా, రాబోయే రోజులు ఇది అవుతుందనంటే అతనికి ఏ వీడియోలు వస్తాయనంటే యూట్యూబ్లో అన్నా సరే, గూగుల్లో అన్నా సరే, అల్గారిథం అన్నా సరే, చదివే న్యూస్ అన్నా సరే ఎట్లా వస్తాయంటే నీకు ఏ టేస్ట్ అయితే ఉంటుందో, ఒకవేళ నువ్వు ఆరోగ్యం గురించి సెర్చ్ చేస్తే ఆరోగ్యం గురించి వస్తుంది, నువ్వు ఆయుర్వేదం గురించి నేర్చుకుంటే నీకు ఆయుర్వేదం వస్తుంది, ఇంగ్లీష్ మెడిసిన్ రాదన్నమాట. నువ్వు దేని గురించి అయితే వెతుకుతున్నావో అవే నీకు చూపిస్తుంది. ఇప్పుడు నీకు ఆల్రెడీ మనసులో కొన్ని నమ్మకాలు ఉన్నాయి, ఇది మంచిదని, ప్లస్ నీకు దొరికే సమాచారం కూడా అట్టాడితే దొరుకుతుంది. నువ్వు ఒక అభిప్రాయంకి వచ్చేస్తే ఏంటంటే భూమి మీద చాలామంది నాలాగే ఆలోచించే వాళ్ళు ఉన్నారు, నేను అనుకున్నదే కరెక్టు, ఈసారి మన పార్టీయే ఎలక్షన్లో గెలుస్తుంది అని కొన్నిసార్లు అపోహ పడిపోతూ ఉంటారు. కానీ ఎప్పుడు తెలుస్తుందంటే ఎలక్షన్లో ఆ పార్టీ గెలవనప్పుడు, లేదా నమ్మిన నిజానికి అనుగుణంగా ఫలితం రానప్పుడు మనుషులు ఏం రియలైజ్ అవుతారనంటే తాను నమ్మింది అబద్ధం అని రియలైజ్ అవుతూ ఉంటారు అన్నమాట. ఇట్లాగే మనం కూడా కొన్నిసార్లు మన జీవితంలో, ఉదాహరణకు ఒక ఇంట్లో ఎవరన్నా సరే ఆయుర్వేదాన్ని ఫాలో అయ్యారు అనుకోండి, ఆయుర్వేదమే మంచిది, అసలు ఇంగ్లీష్ మెడిసిన్ అంతా చాలా అని చెప్పి ఒక ఇంట్లో ఎవరైనా ఒక పెద్ద అయినా ఆయుర్వేదం మీద ఎక్కువ బాగా గాఢమైన ఒక అటాచ్మెంట్ ఉందనుకోండి, వాళ్ళ ఇంట్లో ఉండే పిల్లలు, వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు? పెద్ద ఆయన నమ్ముతారా, బయట ప్రపంచాన్ని నమ్ముతారా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న ఏది చెప్తే అదే నమ్ముతారు. నిజానికి ఆయుర్వేదం మంచిదా లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్ మంచిదా? రెండిటికి దాని ప్రత్యేకతలు దానికి ఉంటాయి. అయితే కొంచెం మనం ఆలోచించాలి. ఏమని? ఉదాహరణకి భూమి మీద ఇంగ్లీష్ మెడిసిన్కి సంబంధించిన హాస్పిటల్స్ ఎక్కువ ఉన్నాయా, ఆయుర్వేదానికి సంబంధించిన హాస్పిటల్స్ ఎక్కువ ఉన్నాయా? ఉదాహరణకి ఇంగ్లీష్ మెడిసిన్ వాళ్ళకి వ్యాపారం బాగా సరగలేదు అనుకోండి, పెట్టుకుంటారు హాస్పిటల్స్.
కాబట్టి నాకేదో ఆయుర్వేదం బాగా సెట్ అయిందని చెప్పి అందరికి కూడా ఆయుర్వేదమే సెట్ అవుద్ది, నీకు కూడా ఆయుర్వేదమే సెట్ అవుద్దిరా, నువ్వు కూడా అలా నాటు ముందుకు వెళ్ళరా అని మనం సలహా ఇచ్చినప్పుడు కొంతమంది పెద్దోళ్ళు నిజంగానే నాటు మందు మంచిదని, నిజంగానే ఆయుర్వేదం మందు మంచిదని, ఇంగ్లీష్ మందులు మంచి కాదని కొన్నిసార్లు మనం ఇంగ్లీష్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం పాతకాలం పద్ధతులను పట్టుకొని. ఇట్లా మనం గతంతో బాగా అటాచ్ అయిపోయి ఉండడం వల్ల ఇప్పుడు చూడండి ఎక్కువ మంది ఇంగ్లీష్ మందులు ఎందుకని అంతగా ఎందుకు వ్యాపారం జరుగుతుందంటే ఆ విధానం వల్ల అంత సాటిస్ఫై అయ్యారు, కానీ వాళ్ళ ఎన్ని యాక్సెప్ట్ చేయరు. ఎందుకని వాళ్ళ నమ్మకాలు దాన్నే నమ్మేసాయి, వాళ్ళు అనుకునేదంతా అట్లా వస్తుంది. ఒకవేళ ఆయుర్వేదం మందు వేసుకొని ఏదైనా పడలేదు అనుకోండి, అప్పుడు కూడా ఆయుర్వేదం మందు పడదు, ఆయుర్వేదం మందు మంచిది కాదు అని చెప్పరు. ఏదో ఆ మందు మంచిది కాదు అంతే అని పాజిటివ్గానే ఆలోచిస్తారు. అంటే వాళ్ళు నమ్మిన నమ్మకాలకి ఇది కాదు, ఇది తప్పు, మీ పలానా పార్టీ రాజకీయ నాయకుడు చెడ్డోడని చెప్తే నమ్మరు జనాలు. వాళ్ళకి ఏదైతే ఇష్టం అనిపిస్తుందో, వాళ్ళకి ఏ దేవుడైతే ఇష్టం అనిపిస్తాడో దాన్నే వాళ్ళు నమ్మడానికి ఇష్టపడతామంటారు. వాళ్ళు దాన్నే ఇష్టపడ్డారు కాబట్టి దాన్నే నమ్మతారు కాబట్టి నమ్మిన నమ్మకాన్ని పణంగా పెట్టి యాక్షన్స్ అంటే నిర్ణయాలు తీసుకుంటారు. ఆ వ్యక్తికి ఓటేయడం అన్నా సరే, ఆ హాస్పిటల్కి వెళ్ళడం అన్నా సరే, ఆ డాక్టర్కి ఫీజు కట్టడం అన్నా సరే, లేకపోతే ఆ కోర్స్ చదవడం అన్నా సరే, ఇట్లా మనుషులు చేస్తూ ఉంటారు అనమాట. అయితే చేసేది ఒకవేళ తప్పు అయితే ఒక మేనేజర్ కూడా తను చేసే బిజినెస్లో తనకి నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అవునా కదా? ఆ మేనేజర్ ఎవరి మాట వింటాడు? తనకు బాగా నచ్చిన వాళ్ళ మాట వింటాడా, తనని విమర్శించే వాళ్ళ మాట వింటాడా? నన్ను నచ్చిన వాళ్ళు ఆఫీస్ అంతా బాగుంది సార్, మన ఎంప్లాయీస్ అందరూ, మన ఉద్యోగస్తులు అందరూ బాగా సాటిస్ఫై అయ్యారు సార్ అని చెప్తే నిజంగానే నా కింద పనిచేసే వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారేమో అని చెప్పి ఆ మేనేజర్ అనుకుంటాడు. కానీ ఆ మేనేజర్ వెనకాలే ఆ కంపెనీకి గోతులు తీసేవాళ్ళు ఉన్నారని అతనికి ఎప్పుడు అర్థం అవుద్దనంటే వేరే చోట. నిజంగానే మనకు నచ్చిన వాళ్ళు ఏదైతే చెప్తారో అదే నిజం అనుకుంటాం, కానీ అదే కంపెనీలో వేరే వాళ్ళు మన మీద విమర్శలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అవి చెప్పినా కానీ మనం అసలు వాటిని పట్టించుకోమన్నమాట. అంటే మనిషి ఎట్లా ఆలోచిస్తున్నాడంటే తనకు ఏదైనా సుఖాన్ని ఇచ్చే విధంగా ఎవరైనా చెప్పారు అనుకోండి దాన్ని స్వీకరిస్తాడు. తనకి ఎవరన్నా హాని కలిగే విధంగా, తనల్ని ఏదైనా భయపెట్టే విధంగా, తను నమ్మిన నమ్మకాలకి విరుద్ధంగా ఎవరన్నా చెప్పారనుకోండి దాన్ని స్వీకరించడానికి మనిషి ఇష్టపడ్డాను. ఇలా నమ్మిన నమ్మకాలకు అనుగుణంగా ముందుకెళ్తూ ఉంటాం. అలా ముందుకెళ్ళేటప్పుడు నమ్మిన నమ్మకాన్ని పణంగా పెట్టినప్పుడు ఆ నమ్మకం వల్ల మనకు బాధ కలిగింది అనుకోండి, నమ్మకం వల్ల మనకు కష్టం వచ్చింది అనుకోండి, నమ్మిన నమ్మకం వల్ల మనకు ఏదన్నా బాధ కలిగితే అప్పుడు ఆలోచిస్తాం, నేను నిజంగా నమ్మింది నిజమా కాదా ఆలోచిస్తాం. కష్టం వచ్చినప్పుడు ఉదాహరణకి ఈ దేవుడు మంచోడని నమ్మాడు అనుకోండి, ఈ దేవుడు మంచోడా కాదా అని ఎప్పుడు ఆలోచిస్తాడంటే తిరిగి వాళ్ళ అమ్మా నాన్నలు చెప్పారు ఈ దేవుడే మంచోడని అన్నాడు, ఇప్పుడు తిరిగి ఎప్పుడు ఆలోచిస్తాడంటే ఇప్పుడు కష్టం వచ్చింది, బాధ వచ్చింది, దుఃఖం వచ్చింది, ఇప్పుడు ఆ వ్యక్తి ఆలోచిస్తాడు ఏమని, నిజంగా నేను నమ్మిన దేవుడు మంచోడా కాదా. ఎందుకని నొప్పి ఆలోచింపజేస్తుంది అన్నమాట. వ్యక్తిని నొప్పి ఏం చేస్తుంది అంటే తన నమ్మకాలని సరైన విధంగా చేస్తుంది. ఇట్లా తనకంటూ కొన్ని ఇన్ఫర్మేషన్స్, కొంత సమాచారం వచ్చి నలుగురు చెప్పిన విషయాన్ని చెప్పి తను నమ్మిన సిద్ధాంతానికి తన దగ్గర ఏ విధమైన ఆధారం లేకపోతే, తను నమ్మిన సిద్ధాంతానికి తన దగ్గర ఇంకా ఏ ఆధారం లేదు వాదించడానికి అనుకున్నప్పుడు ఇంకా ఆ వ్యక్తి నమ్మకాలు మార్చేసుకుంటాడు. ఏం చేస్తాడు, అప్పటిదాకా ఆ వ్యక్తి ఆ పాత నమ్మకాలతోనే ఉంటాడు. అతనికి విపరీతమైన గాయం అన్నా అవ్వాలి, లేదా అతనికి ఇక మాట్లాడడానికంటూ అతని మనసుకంటూ ఏమాత్రం ఇక ఎవిడెన్స్ అనేది లేకుండా ఉండాలి. అప్పుడు ఆ వ్యక్తి నమ్మకాలు మార్చుకుంటాడు. అప్పుడు దాకా మార్చుకోడు. ఆ వ్యక్తి ఏదైతే చెప్పాడో, ఏదైతే అనిపిస్తుందో అదే నిజమని అనుకుంటూ ఉంటాడు అన్నమాట. కాబట్టి మనం చూడండి బైబిల్లో సామెతలు 3వ అధ్యాయం 5, 6 వచనంలో చూడండి, పూర్తిగా యెహోవాని నమ్ముకో. ఎవరిని నమ్మమంటున్నాడు దేవుడు? మన హృదయాన్ని నమ్మమంటున్నాడా? నీ సొంత తెలివి మీద ఆధారపడవద్దు, నీవు చేసే వాటన్నిటిలో దేవుని మీద నమ్మకం ఉంచు, అప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఆ వచనం మనకేం చెప్తున్నానంటే నీ మనసుని నమ్మొద్దు, నీ మనసుని నమ్మొద్దు, నీ సొంత ఆలోచనలు నమ్మొద్దు. పూర్తిగా నువ్వు ఎవరిని నమ్మాలనంటే యెహోవానే నమ్మాలి. ఎందుకని? మనిషికి సంపూర్ణ జ్ఞానం ఉందా? మనిషికి పరిపూర్ణమైన జ్ఞానం ఉందా?